రెండు చిన్న సినిమాలు ఒకే డేట్ కి రిలీజ్ అయితే పోటీ ఘాటెక్కుతుంది. అదే రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ బాక్స్ ఆఫీస్ బరిలో దిగితే భారీ యుద్ధమే జరుగుతుంది. ప్రెజెంట్ ఇలాంటి సిచ్యువేషన్ కే సెంటర్ అయింది ఆగస్టు 15. పుష్ప 2తో పోటీ పడేందుకు భారతి రణగల్ రెడీ అవుతోంది. పుష్ప 2 రిలీజ్ కి టైం దగ్గర పడుతోంది. మరో 3 నెలల్లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. ఆగస్టు 15న పుష్ప 2 రావడం పక్కా అని మేకర్స్ పదే పదే నొక్కి చెప్తున్నారు. దీంతో ఈ సినిమాకి పోటీ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. బాలీవుడ్ లో సింగం అగైన్ ని కూడా వాయిదా వేశాడు అజయ్ దేవ్గన్. దీంతో సౌత్ నుంచి నార్త్ వరకు పుష్ప మానియా పీక్స్ లో ఉంటుంది అనుకుంటే సడన్ షాక్ ఇచ్చాడు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్. భారతి రణగల్ తో పుష్ప 2ని ఢీకొట్టేందుకు సాయి అంటున్నాడు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా నర్తన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ భైరతి రణగల్. శాండిల్వుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన మఫ్టీకి ఇది సీక్వెల్. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు 15న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. పుష్ప 2తో తలపడటం రిస్క్ కాదా అని మేకర్స్ ని అడిగితే కంటెంట్ మీద నమ్మకం ఉందని, పొరుగు సినిమాల కోసం రాజీ పడే సమస్య లేదని యూనిట్ చెబుతోంది. మల్టీ లాంగ్వేజ్ విడుదలకు ప్లాన్ చేసినట్లు క్లారిటీ ఇచ్చింది. భైరతి రణగల్ యూనిట్ ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం లేకపోలేదు. గతేడాది డిసెంబర్లో సలార్ 1 వచ్చినప్పుడు కాటేరా ఆ పోటీని తట్టుకొని కన్నడలో బ్లాక్ బస్టర్ అయింది. మలయాళంలో మోహన్ లాల్ నేరు కూడా 100 కోట్ల వసూలు రాబట్టింది. ఇప్పుడు పుష్ప 2తోనూ తమకు అలాంటి ఫలితమే వస్తుంది అని భైరతి రణగల్ యూనిట్ భావిస్తున్నారు. మరి పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప 2తో పోటీ పడుతున్న శివన్న ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటారో చూడాలి. టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అవి సెట్ అయితే చూడాలి అని ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తారు. ప్రెజెంట్ ఇలాంటి ఓ ప్రాజెక్ట్ సెట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. రౌడీ స్టార్ తో ఫిదా బ్యూటీ జోడీ కట్టేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ కి 2 ఏళ్లు గ్యాప్ ఇచ్చిన సాయి పల్లవి ఇప్పుడు మళ్లీ స్పీడ్ పెంచేసింది. ఒకవైపు నాగ చైతన్యకి జోడీగా తండేల్ మూవీ చేస్తూనే బాలీవుడ్ లో 2 ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. ఇందులో ఒకటి అమీర్ ఖాన్ తనయుడు మూవీ కాగా మరొకటి రామాయణం ప్రాజెక్ట్. ఇవి సెట్స్ పై ఉండగానే మరొక జాక్ పాట్ కొట్టేసింది. రౌడీ స్టార్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఫ్యామిలీ స్టార్ తో ట్రాక్ తప్పిన విజయ్ దేవరకొండ ఇప్పుడు గౌతమ్ తిన్నూరితో ఒక మూవీ చేస్తున్నాడు. అలాగే రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమా కథ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. ఇందులో విజయ్ కి జోడీగా సాయి పల్లవిని తీసుకోవాలని భావిస్తున్నారు మేకర్స్. తన్ని దృష్టిలో ఉంచుకుని ఈ క్యారెక్టర్ ని రాసుకున్నాడట డైరెక్టర్. దిల్ రాజు ఆమె డేట్స్ కోసం చర్చలు జరుపుతున్నారట. కథ నచ్చితే సాయి పల్లవి కూడా ఓకే చెప్పే ఛాన్స్ ఉంది. అయితే విజయ్ కోసం బాలీవుడ్ మూవీ డేట్స్ అడ్జస్ట్ చేసుకుని జోడీ కట్టడానికి ఓకే చెప్తుందా అనేది పెద్ద సస్పెన్స్. ఒకవేళ వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.